ఏసయ్య. ఈరోజు చాలా సుదినం. ఏమంటే 108 సంకీర్తనలు స్వామివారికి ఒక మాలికగా సమర్పించబోతున్నాము. ఈ కార్యక్రమం స్వామివారి ఆశీస్సులతో మా అన్నమయ్య సేవా ట్రస్ట్ సభ్యులందరం కలిసి ఇది ఒక పండగలా చేసుకుంటున్నాం. అందుకు దీనికి అందరూ సహకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. డైరెక్షన్ ఏదో ఉంది. కొంచెం మధ్యలోకి తెచ్చి కుంకుమ పెట్టాలి. వెంకటేశ్వరం అండి. అన్నమయ్య ఫోటో పెడుతున్నాను. మీ ఇంట్లో రోజు పెట్టుకుని నిత్యం ఒక పాట పాడండి. నేను నేర్పిస్తాను, రండి. మా భాస్కరం గారు అవినాయక సింహాసనరాజిత పౌళ గుణగణ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర గోపాల కృష్ణ ఈ భావము మాకు చిక్కి గోపాల కృష్ణ సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము వినండి సర్వరక్ష ఆకాశరక్ష మాకు సర్వరక్ష తాంబూలముల తోడ పగటుతో రీతి పది పూజలందుకొని భవనమందు పండుగై గడుదింపనరుదాయ ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గడుదింపనరుదాయ ఉయ్యాల కమనీయ మూర్తి
సన్నని అలవాటు చేసెని ఉయ్యాల పలుమా గోపాల నీవు పవళింపరా అలుకాలు కోవేల అలమేలు వంగతో అలుకాలు కోవేల గోపాల నీవు పవళింపరా గోపాల నీవు పవళింపరా వేణి కురుములకు హస్తకమలంబులకు హరివేణి కురుములకు పాటలు పాడినందుకు 108 గిఫ్ట్లు ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చానమాట. మరి మేడంకేమో ఈరోజు ఈ కార్యక్రమానికి 10 సంవత్సరాల కిందట అమ్మాయి మేము 2019లో 108 సంకీర్తనలు చేసాము. తర్వాత మళ్ళీ అప్పుడు అమ్మాయి దండం పెట్టుకుంటే ఈ రోజుకి పరమాత్మ కరుణించి ఆ అమ్మాయి చేత ఈ కార్యక్రమాన్ని చేయించి నా చేత 108 సంకీర్తనలు పాడించి మేమందరం మా శిష్య బృందంతో అన్నమాచార్య సంకీర్తనలు పాడే యోగాన్ని పరమాత్మ కల్పించాడు. అన్నమయ్య సేవా ట్రస్ట్లో ఇది 2వ కార్యక్రమం. అంటే 108 సంకీర్తనల కార్యక్రమం 2వది. ఇన్ని చోట్ల స్వామి సంకీర్తనలన్నీ ఈ స్టూడెంట్స్ అందరితోటి కలిపి చేయడం ఒక భాగ్యంగా భావిస్తున్నా. ఈ అన్నమయ్య సంకీర్తనలు నేను 2000లో స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం మళ్ళీ ఈ 108 సంకీర్తనలు పాడే మహద్భాగ్యాన్ని పరమాత్మ అన్నమాచార్య వర్ధంతి ముందుగా నా చేతి ఇవన్నీ పలికించేయడం అంటే ఆ స్వామి కరుణ కటాక్షాలు అందరి మీద ఉన్నాయి. అందరి మీద ఇంకా ఉండాలి. ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇలా పిల్లలందరూ కలిపి నాతో చేయాలని స్వామివారిని వేడుకుంటూ ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ అందరికీ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు శుభాశీస్సులు కలగాలని భగవంతుడిని వేడుకుంటూ ఓం నమో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరపున మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తామండి. కానీ ఇవాళ ఆస్థాన గాయకురాలు మన భాస్కరమ్మ గారి చేత 108 సంకీర్తనలు పాడిద్దాము అని నేను ఆవిడతో పాటు పాడదామన్న సంకల్పం ఎప్పటి నుంచో ఉంది. అందుకనే ఆవిడ నాకు 108 సంకీర్తనలు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో వెంటనే నేను భాస్కరమ్మ గారిని అడిగానమాట, 108 సంకీర్తనలు నేను పాడతానని. మరి ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం మా మీద ఉన్నది అనుకుంటాను. అందుకనే ఇవాళ మేడం ఊకొట్టి మా ఇంటికి వచ్చి ఆ స్వామివారి 108 సంకీర్తనలు అన్నమయ్యవి పాడినందుకు నా జన్మ అయితే ధన్యమైపోయింది. 108 సంకీర్తనలు పాడినప్పుడు 108 మందిని పిలుద్దామని మేడం అనుకున్నారన్నమాట. మరి మేడం మాట కాదనకూడదు కదా. మేడంకి వైజాగ్ చుట్టూతా అందరూ స్టూడెంట్సేనండి. ప్రతి స్టూడెంట్కి ఒక స్లాట్ ఇచ్చి మేడం 108 సంకీర్తనలు పాడిచ్చారండి. ఇవాళ మా ఇంట్లో వచ్చిన జనం వస్తూనే ఉన్నారు. ఎంతమంది వచ్చారో తెలియదు. మరి తులసి చెట్టు, అన్నమయ్య బొమ్మ, ప్రసాదాలు, లడ్డు, వడ కూడా మేము అందరికీ ఇవ్వడం జరిగింది. ఇదంతా నాకు చాలా ఆనందంగా ఉంది.